వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ దీప్తి జంగా, లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ మాస్టరీ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్ అనుష. హలో అండి. సో ఈ మోడర్న్ సొసైటీలో అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంది? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక పిల్లోడో పుట్టిన తర్వాత కూడా ఎస్పెషల్లీ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండటం లేదు. ఈ ఎవరైతే పెళ్లి చేశారో పేరెంట్స్ వాళ్ళకు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు ఒక 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో అయిపోయిన తర్వాత కూడా పీస్ఫుల్గా అనేది ఉండట్లేదు. ఓకే, ఎందుకు అనేది రీజన్ మనం కనుక చూసుకుంటే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి అనుష వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అండ్ అలాగే సొసైటల్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషరు ఈ కపుల్ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే, పిల్లలు పుట్టే ముందు వరకు సిచ్యువేషన్స్ ఏంటంటే కలిసి ఉంటారో ఉండరో అన్న ఒక డైలమా. పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే పిల్లల కోసమైనా కాంప్రమైజ్ అవుతారో లేదో అన్న ఇంకొక డైలమా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే మనం టైమ్స్ని పక్కన పెడదాం కొంతసేపు. అంటే మనం మోడర్న్ టైమ్స్లో మోడర్న్ సొసైటీలో ఉన్నాము అనేది పక్కన పెడదాం. కానీ ఒక స్కేల్ తీసుకుంటే కనుక విడిపోవడము లేదా మ్యారేజ్లో ఎక్కువ టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ముందులో ఏదన్నా ఉంటే 4 గోడల మధ్యలో ఉండాలి, ఫ్యామిలీ పరువు ప్రతిష్ట అనే కట్టుబాటు గురించైనా ఆలోచించే వాళ్ళేమో. కానీ ఇవాళ రేపు ఏమైపోతుందంటే నేను సేఫ్ అవునా కాదా అన్న ఒక డౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, నిరంతరం ప్రతి చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడము. ఆ వెనకాల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళ ఈగో కొంచెం హర్ట్ అయినా గానీ అటు అమ్మాయి సైడ్ గానీ ఇటు అబ్బాయి సైడ్ గానీ మేమిద్దరము సమానము, మా ఇద్దరు ఫ్యామిలీస్ లో ఎవరు పవర్ఫుల్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పవర్ స్ట్రగుల్ ఉంటుంది ఫస్ట్ 7 years. అంటే ఎవరి మాట చెల్లుతుంది, ఎవరు రిలేషన్షిప్ లో ఎక్కువ కంట్రోలింగ్ గా ఉంటారు అనేది ఒక 7 years లో మనకు తెలుస్తుంది. సో ఆ ఫస్ట్ 7 years జర్నీ కూడా ముందులో ఒకంత భయం అననివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవం అననివ్వండి, ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ గానే అలాగే ఆ 4 గోడల మధ్యలోనే ఉండేది ఆ మ్యాటర్. కానీ ఇప్పుడేమవుతుందంటే ఎక్స్ప్రెషన్ అనేది పెరిగింది. అమ్మాయిలు మాట్లాడాలి రిలేషన్షిప్ లో. అలాగే ఆ రివర్స్ కూడా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు ఫ్యామిలీ కోసమనో ఇంకోటనో రెస్పెక్ట్ అనో లేకపోతే నలుగురిలో పరువు పోతుంది ఎందుకనో అని వాళ్ళు కాంప్రమైజ్ ఉన్నా కానీ ఈ లేదు మేము సమానమే కదా, ఇంకా 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 ఏదో మేము అనుకున్నట్టు ఈ రిలేషన్షిప్ నడవాలి అన్న గొంతెమ్మ కోరికలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉందంటే చాలా ఇన్సెక్యూర్గా, చాలా స్ట్రెస్ అండ్ ప్రెషర్తో నిండిపోతుంది. ఎనీ రిలేషన్షిప్లో మామూలుగా ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండడం అనేది సహజం. కానీ నిరంతరం ప్రెషర్ కుక్కర్లో బాయిల్ అవుతున్నట్టు ఒక రిలేషన్షిప్ ఉంటే ఎలా ఉంటుంది అనుష? అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. అవును, అలాగే ఈ రోజు ఇలా ఉంది, నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలీదు. ఈ కేసెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనుష. నేను ఎవ్రీ డే ఒక 10 to 12 కేసెస్ హ్యాండిల్ చేస్తే అందులో 7 cases రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఓకే, మా ఆవిడ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదనో, మా ఆవిడ పెంపకం కరెక్ట్గా లేదనో, లేకపోతే సహజంగానే మా హస్బెండ్ ఎందుకు పనికిరాని చేతగాని వాడనో, ఇట్లాంటి కంప్లైంట్స్తో వస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్కడో ఏమీ తెలియని వాళ్ళైతే ఇంకొక విషయం, సమాజం చూడని వాళ్ళైతే ఇంకొక విషయం, బాగా చదువుకొని పెద్ద రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, సొసైటీలో మంచి ఫ్యామిలీ పేరున్న ఫ్యామిలీస్లోంచి వచ్చిన వాళ్ళు అయి ఉండి వీళ్ళు ఇంత ఇమ్మెచ్యూర్గా ఉండడం అనేది, అలాగే ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ని గోరంత దాన్ని కొండంత చేసుకోవడం అనేది చూసి నాకు అప్పుడప్పుడు ఒకంత ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది, షాకింగ్ గా ఉంటుంది అనమాట. ఎందుకు ఈ చిన్న విషయాలు పెద్దగా చేసుకుంటున్నారు, వీళ్ళే పెద్దది చేస్తున్నారా లేకపోతే దీనికి ఉన్న అసలైన కారణాలు ఏంటి అనే రీసెర్చ్ లోకి డెప్త్ లో వెళ్ళినప్పుడు నాకు కొన్ని సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. ఎవరు వీటికి రీజన్స్ అని అనిపించింది మీకు ఇదంతా విన్నప్పుడు? మనం పైకి చెప్పేటప్పుడు చాలా సిల్లీ రీజన్స్ వింటున్నాం. లైక్ మ్యాగీ, రోజు మ్యాగీ చేస్తున్నాను, లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారనో, ఇట్లాంటి రీజన్స్ న్యూస్ పేపర్ లోనో మీడియాలోనో మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి వినడానికి బాగుంది. కానీ యాక్చువల్ అండర్లయింగ్ కాజెస్ ఏంటి అని అంటే ఒక రిలేషన్షిప్ లో స్ట్రెస్ బిల్డ్ అవ్వడానికి కానీ ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి కారణం మీరే, ఆ కపుల్.
ఆ కపుల్ ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా వీక్గా ఉండడం వల్ల వాళ్ళ రిలేషన్షిప్ యొక్క గోల్ ఏంటి, మాకు ఈవెన్చువల్గా ఈ మ్యారేజ్ని మేము ఎటు తీసుకెళ్ళాలి అనే క్లారిటీ లేకపోవడం వల్ల ప్రతి చిన్న దానికి వాళ్ళు కూడా రియాక్ట్ అయిపోవడం. ఇప్పుడు మీరు కపుల్ అన్నారు కదా, అంటే ఇద్దరు విడివిడిగా కాదు, నా ఉద్దేశం అయితే కలిపి. రైట్. ఎవరి తప్పున్నా ఇద్దరి సమాన బాధ్యత ఉంటుంది అన్నది మర్చిపోతారు. ఇప్పుడు కపుల్ అన్నారు కదా, ఆవిడే మళ్ళీ రీజన్, ఈయన రీజన్ అనే ఛాన్స్ ఉంటది. సో ఏదైనా ఇద్దరు ఉన్నప్పుడు మనం ఇద్దరం ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ పేపర్ పట్టుకుందాం అనుకో, చాలా సెన్సిటివ్ కదా అది, చాలా సున్నితమైన పేపర్. పేపర్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇలా అంటే చిరిగిపోతుంది. నువ్వు గట్టిగా లాగినా సరే, నేను గట్టిగా లాగినా సరే పేపర్ చిరిగిపోతుంది కదా. అవును. మన రిలేషన్షిప్, మ్యారీడ్ రిలేషన్షిప్ కూడా అలాంటిదే. ఎంత సున్నితంగా ఉంటుందో అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. మనం ఎలాగైతే ఒక ప్లాంట్ని మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న ప్లాంట్నే దానికి నీళ్లు పోసామా లేదా, ఇవాళ మొలకొచ్చిందా లేదా అని దాన్ని అన్ని సార్లు చెక్ చేస్తాం కదా. అవును. మరి ఒక లైఫ్ లాంగ్ ఉండాల్సింది, అది 50 years కానివ్వు, 40 years కానివ్వు, మ్యారీడ్ లైఫ్ స్పాన్ అనేది. అది ఎన్నాళ్ళు అనేది పక్కకు పెడితే అన్ని ఇయర్స్ ఉండాల్సిన రిలేషన్షిప్, అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయ్యే నేచర్ ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తాం? సో కొంత మెచ్యూరిటీ, సంయమనం అనేది చాలా ఇంపార్టెంట్ అనుష. ఇవాళ రేపు పేషెన్స్ అనేది చాలా మిస్ అవుతుంది. ప్రతి చిన్నదానికి అవుట్ బర్స్ట్. అమ్మాయి ఎంత సెన్సిటివ్గా ఉంటుందో అబ్బాయిలు కూడా అంతే సెన్సిటివ్ అయిపోతున్నారు. ముందులో ఎలా ఉండేదంటే ఈ అమ్మాయి చిటికి మాటికి ఏడ్ చేసినా కానీ ఆ అబ్బాయి ఏంటంటే ఒకంత మెచ్యూర్డ్గా, ఒకంత గంభీరంగా ఉండడం వల్ల ఓకే తను ఏదో ధైర్యంగా ఉంటున్నాడు అని ఈ అమ్మాయికి ఒక స్ట్రెంగ్త్ వచ్చేది. బట్ ఇవాళ రేపు ఇద్దరు అలాగే ఉంటున్నారు. ఇద్దరు సెన్సిటివ్ గా ఉంటున్నారు, ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు. అది ఘోరంతా దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో వీళ్ళకే తెలియట్లేదు. ఈ కపుల్ కున్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, నేను చెప్పింది చెల్లాలి, నేను చెప్పింది ఎందుకు వినరు, నేను ఇప్పుడు ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, లేకపోతే నేను ఇంత కట్నం తీసుకొచ్చాను కాబట్టి, లేకపోతే మా ఫ్యామిలీ స్టేటస్ బాగుంది కాబట్టి నా మాటే చెల్లాలి. ఈ వెనకాల వాళ్ళ నుంచి వచ్చే మాటలు ఇలా ఉంటాయి. ఓకే. వీళ్ళ మాటలు వీళ్ళు నిరంతరం నెత్తికెక్కించుకుని సమ్వేర్ ఒక పాయింట్ కాకపోతే ఒక పాయింట్ అవే మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు. వెనకాల వాళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి, మీరేం ఆలోచిస్తున్నారు అనేది ఒక కపుల్కి చాలా ఇంపార్టెంట్. మీ కపుల్ గోల్స్లో ఉండాల్సిన మొదటి విషయము, అవతల వాళ్ళు ఎన్నన్నా దానికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మా రిలేషన్షిప్ మాకెంత ఇంపార్టెంట్, ఈ ఆస్పెక్ట్ మీద గనక ఫోకస్ పెట్టగలిగితే ఈ సెన్సిటివ్ అండ్ ఒక లవ్లీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇందులో మిరకల్స్ సృష్టించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్యామిలీ బిల్డ్ అయినా బ్రేక్ అయినా బేసిస్ ఈ రిలేషన్షిప్ మీదే అవుతుంది కదా. నెక్స్ట్ తర్వాత పిల్లలు రావాలన్నా, వాళ్ళ పిల్లలు రావాలన్నా, వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్ ముందుకెళ్ళాలన్నా ఫస్ట్ ఈ కపుల్ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అవును. మరి ఇంత సెన్సిటివ్ మ్యాటర్, ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా కేర్ఫుల్ గా, చాలా ఫోకస్డ్ గా, అలాగే చాలా మెచ్యూర్ గా డీల్ చేయాలి. ఒకవేళ కపుల్ గనక ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ఇది ఒక 10 days మ్యాటర్ కాదు కదా, ఇది ఒక 10 years మ్యాటర్ కూడా కాదు. యూ డోంట్ నో ఎన్ని ఇయర్స్ మ్యాటర్ కూడా మీకు తెలియదు. ఈ రోజు మ్యారేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ మనం బ్రతుకుతాం అనేది మనకు ఐడియా లేదు కదా. సో అలా ఒక స్పష్టత లేనప్పుడు మీరు దాన్ని చాలా కేర్ఫుల్గా, చాలా జెన్యుయిన్గా మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూనే మీరిద్దరూ ఒకటన్న విషయాన్ని గుర్తించి ఆ రిలేషన్షిప్ని స్ట్రెంథెన్ చేసుకోవడం చాలా అవసరం అనుష. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వెల్కమ్.